ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండటమే మంచిది. నమ్మకం అయినా, గౌరవం అయినా, ప్రాణం అయినా ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే నీ పని నువ్వు పుష్పం వికసించక మానదు. నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. నీకు కావలసిన దానికోసం వెతక్కు, ఎదురు చూడకు, అడక్కు, తలుపు తట్టకు, హక్కుగా భావించకు. నువ్వు ప్రశాంతంగా ఉండు, అది ఉండాల్సిన చోటే ఉంది. నీవు ప్రశాంతంగా ఉంటే అది నీకే లభిస్తుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. ఒక విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ సుఖాలు, దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూ ఉంటావి. అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.